సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇక సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. ఇక ఇండస్ట్రీ నుంచి ఆయన వదిలి వెళ్ళిపోబోతున్నారు. ఇక ఇప్పుడే కమిట్ అయిన సినిమాలని చేసేసి ఇక కంప్లీట్ గా ఆయన సినిమాలను దూరం పెట్టబోతున్నారని తెలుస్తుంది. మరి నిజంగా ఈ వార్తల్లో నిజముందా? ఇప్పుడు సినిమాలను ఆయన ఆపేయబోతున్నారా? అంటే ఫినిష్ చేసి తర్వాత సో దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు? వార్త స్ప్రెడ్ అవుతోంది. ఆయన కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ జైలర్ 2 చేస్తున్నాడు. జైలర్ 2 కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత కమల్ హాసన్ తో సినిమా చేస్తాడు అనేది ఒక వార్త వినిపిస్తోంది. నిజానికి అందమైన అనుభవం అనే సినిమా తర్వాత వాళ్ళిద్దరూ వాంటెడ్ గానే ఇంక సినిమాలు చేయకూడదు కలిసి అని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు వాళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. తెలుగులో కూడా వయసు పిలిచింది ఈ సినిమాలన్నీ. అలాగే బాలచంద్ర గారి తప్పు తాళంగల్ సినిమాలో ఇద్దరు ఉంటారు. చాలా సినిమాల్లో వాళ్ళిద్దరూ కామన్ గా నడిచింది. అంటే బాలచంద్ర గారి స్కూల్, ఆ స్కూల్లో వాళ్ళిద్దరూ అలా ప్రయాణం చేసి లాభం లేదులే అని చెప్పి విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ కలిసి చేస్తున్నారు అని ఒక ప్రచారం జరుగుతోంది. అధికారిక సమాచారం లేదు ఇంకా. కమల్ హాసన్, రజనీకాంత్, నెల్సన్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు అనేది వార్త. ఈ నెల్సన్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా ఆయన కెరియర్ లో చివరి సినిమా కాబోతోంది. కమల్ హాసన్ తో నటించిన సినిమా తర్వాత ఆయన ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళబోతున్నారు అనేది వార్త. ఆధ్యాత్మికత అనేది రజనీకాంత్ లో చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి ఒక కోణం. అందులో భాగంగానే ఈ మధ్య ఆయన రెగ్యులర్ గా హిమాలయ యాత్రలకి వాటికి వెళుతూ ఉంటాడు. ఆయన ఈ మధ్య ఎక్కడో ఒక యాత్రలో ఆయన ఒక చోట జస్ట్ అలా ఒక ప్లేట్ లో టిఫిన్ చేస్తున్నటువంటి ఫోటో ఒకటి వైరల్ అయింది. చాలా సింపుల్ గా ఏదో అలా లుంగి కట్టుకొని మామూలు హోటల్లో బయట చిన్న ప్లేట్ పెట్టుకొని ఏదో టిఫిన్ చేస్తున్న రజనీకాంత్ ఫోటో ఒకటి జనాలు విపరీతంగా చూశారు. అలాగే దానికి కాప్షన్స్ పెట్టారు. డౌన్ టు ఎర్త్, సూపర్ స్టార్, ఇక సాధారణ జీవితం, ఈ టైప్ లో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఆయన నెమ్మదిగా ఆధ్యాత్మిక ముఖం అవుతున్నాడు, ఇక అయిపోయింది, ఆయన సినిమాలు చేయడు అని. ఇది చాలా కాలంగా వినిపిస్తున్న మాట, కొత్త డైలాగ్ కాదు. ప్రతి సందర్భంలోనూ ఇలాంటి మాటలు రావటము, ఆయన సినిమాలు చేయడు అనటం. బాబా సినిమా టైంలోనే ఆయన సినిమాలకి గుడ్ బై చెప్పేస్తున్నాడు అనే మాట విన్నాం. అదేం కాలేదు, ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. ఈ మాట వినిపిస్తూనే ఉంది, ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే అవుతుంది. ఎందుకంటే నటులు చివరి క్షణం వరకు నటించాలి అని అనుకుంటారు. నిజానికి రజనీకాంత్ ఒక డీవియేషన్ తీసుకునే అవకాశం దొరికింది ఆయనకు, చిన్న డైవర్షన్. ఆ డైవర్షన్ పొలిటికల్ డైవర్షన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఆయన కూడా అనుకున్నాడు కానీ ఏ కారణం చేతో ఆ మార్గం వద్దులే అని క్లోజ్ చేసుకున్నాడు ఆయన. అది క్లోజ్ అయిన తర్వాత అనివార్యంగా సినిమాలు చేయాల్సి వచ్చింది. అలా సినిమా ప్రయాణం చేస్తున్నాడు. చెయ్యగలిగినంతకాలం సినిమాలు చేస్తాను అని చెప్పాడు ఆయన ఆల్రెడీ. ఆ స్టేట్మెంట్ ఉంది లైవ్లో, అధికారిక ప్రకటన. ఏది, ఆయన తన అభిమానులతో ఒక పెద్ద సమావేశం నిర్వహించాడు మెడ్రాస్లో. సత్యనారాయణ అని ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఆయన నేతృత్వంలో జరిగింది అది. ఆ సమావేశంలో ఆయన నేను పొలిటికల్ టర్న్ తీసుకోపోవడం లేదు అని చెబుతూ, ఇక ఫర్దర్ గా నాకు రాజకీయాలు లేవు, నేను సినిమాలే జీవితం, సినిమాలోనే నటిస్తాను, కాబట్టి ఓపిక ఉన్నంతకాలం నటిస్తాను అని చెప్పాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, డిస్కరేజ్ చేయను, అభిమానుల్ని ఛార్జ్ చేయటమే నా ప్రోగ్రాం. ఇలా చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఆ రోజు. కాబట్టి ఆయన సినిమాల నుంచి ముగిస్తాడు అనేది కూడా ఇప్పుడు నడుస్తున్న వార్త కూడా స్పెక్యులేషనే కావచ్చు. ఈ వాదనకి ఈ మధ్య ఆయన ఒక ఆధ్యాత్మిక పర్యటనలో దిగినటువంటి ఫోటోల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఈ వార్త మీద ఉంది అని నేను నమ్ముతున్నాను. ఆయన అవకాశం, ఎవరైనా ఒక స్క్రిప్ట్ పట్టుకుని ప్రాపర్ స్క్రిప్ట్తో అప్రోచ్ అయితే, తనకి నచ్చితే డెఫినెట్గా సినిమా చేస్తాడు.
అంటే తన స్ట్రైచర్ కి తగిన క్యారెక్టర్ అవ్వాలి అది. ఆయన డిఫరెంట్ సినిమాలే ఎంచుకుంటున్నాడు. సాధ్యమైనంత వరకు రొటీన్ సినిమాలకు భిన్నంగా వెళ్ళాలి అనే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇంకా కొద్దో గొప్ప చిరంజీవి గారు ఇంకా ఫార్ములా చుట్టూ తిరుగుతున్నాడు, కానీ ఆయన ఫార్ములాకి గుడ్ బై చెప్పి చాలా కాలం అయింది. ఎప్పుడైతే మన కెరియర్ అంతానికి వచ్చింది అని, అంటే సూపర్ స్టార్ డమ్ము ఆ తరహా పాత్రలు చేసేటువంటి ఏజ్ దాటాము మనం అనేది ఎప్పుడైతే ఆయన ఫీల్ అయ్యాడు, స్క్రీన్ ఏజ్ ఒకటి ఉంటుంది, రియల్ ఏజ్ దాటడం వేరు, స్క్రీన్ ఏజ్ దాటడం వేరు. ఆ స్క్రీన్ ఏజ్ దాటాను అని ఆయనకు అనిపించిన తర్వాత ఆయన చేస్తున్న పాత్రల్లో విపరీతమైన వేరియేషన్ కనిపించింది. కబాలి, కాలా లాంటి క్యారెక్టర్లు ఆ టైంలో కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేసి చేశాడు. అంతకు ముందు కూడా కొంచెం ఆ తరహా ధోరణిలో ఉన్న క్యారెక్టర్లు చేసేవాడు ఆయన అడపాదడప. అంటే నటుడిగా తన జనాల్లో లైవ్ గా నిలబెట్టేవి ఈ క్యారెక్టర్లే అని నమ్మాడు ఆయన మొదటి నుంచి. అందుకని ఆ నమ్మకం బలంగా ఉండటంతో ఆ 2 క్యారెక్టర్లు చేశాడు. ఆ తర్వాత ఆయన చేస్తున్న క్యారెక్టర్లు కూడా అవే. ఈ మధ్య వేటాయం సినిమాలో వేటయాన్ అనే సినిమా, వేటగాడు అని టైటిల్ పెట్టి ఉండాలి తెలుగులో. ఆ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ కూడా చాలా అంటే ఒక పర్స్పెక్టివ్ ఉన్నటువంటి క్యారెక్టర్, అది ఒక దృక్పథం ఉన్నటువంటి సినిమా. ఆ దృక్పథం ఉన్నటువంటి సినిమాలో ఒక సెన్సిటివ్ క్యారెక్టర్ చేశాడు ఆయన. అలా ప్రతి క్యారెక్టర్ని చాలా పద్ధతిగా ఎంపిక చేసుకుని వెళుతున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి పద్ధతి ఉన్నటువంటి క్యారెక్టర్లతో ఎవరైనా అప్రోచ్ అయితే డెఫినెట్గా చేస్తాడు ఆయన. సినిమాలు తగ్గించుకోవచ్చు, కానీ తగ్గించుకోవడం అంటే ఆల్రెడీ ఆయన వచ్చిన ప్రాజెక్టు అది మాత్రమే చేస్తున్నాడు, తర్వాత ప్రాజెక్టు నెమ్మదిగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 2 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. 26 వరకు బిజీగానే ఉన్నాడు ఆయన, 26 ఎండింగ్ వరకు. 27కి ఎవరైనా అప్రోచ్ అయితే ఒక సినిమా చేస్తానంటే మళ్ళీ 28 వరకు కొనసాగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి తరహాలోనే. ఈవెన్ రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా 94 రిలీజ్ కదా, అది జస్ట్ ఇది ఆయన చేసిన మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవి సార్వభౌమ 2 సినిమాలు రిలీజ్ చేసి 94 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత 95, 96 జనవరికి ముగించాడు ఆయన. అంటే చనిపోవడానికి 1 సంవత్సరంన్నర ముందు వరకు ఆయన సినిమాతోనే ఉన్నాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన మనం సినిమాతోనే ఉన్నాడు. ఎంజీఆర్ ఒక్కడే కాన్షియస్ గా దూరంగా ఉన్నాడు సినిమాకి. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నో సినిమా అన్నాడు. రిక్షాకారం తర్వాత ఆయన సినిమా చేయమని ఎంతమంది ఎలా అడిగినప్పటికీ ఆయన ఆ జోలికి వెళ్ళలేదు. వద్దికి అది ముగిసిన కథ అన్నట్టుగానే ఉన్నాడు. శివాజీ గణేశన్ గారు చివరి క్షణం వరకు నటిస్తూనే ఉన్నాడు. నరసింహ సినిమాలో రజనీకాంత్ ఫాదర్ క్యారెక్టర్ చేశాడు ఆయన. క్షత్రియ పుత్రుల్లో కమల్ హాసన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాడు. అలా తను చేయగలిగిన పాత్రలు, చేయదగిన పాత్రలు అనిపించినవన్నీ చేస్తూనే వెళ్ళాడు ఆయన. ఒక రకంగా శివాజీ ఇన్స్పిరేషన్ ఇతనికి. ఎంజీఆర్ తరహా నటుడిగా ఇమేజ్ ఉంది రజనీకాంత్కి, కానీ నటుడిగా ఆయన శివాజీని చూసి అడ్మైర్ అవుతాడు. కమల్ హాసన్ కూడా. అలా వీళ్ళందరూ శివాజీ గారి ఇన్స్పిరేషన్తో వచ్చినటువంటి బ్యాచ్ ఇదంతా. అందుకని ఆయన అభిమాన నటుడు కూడా చివరి క్షణం వరకు నటిస్తూనే ఉన్నాడు ఆయన. ఇక లాభం లేదు, మీరు సెట్స్కి వెళ్ళటం ఇలాంటి పనులు చేయకూడదు అని డాక్టర్స్ రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత ఆగాడు ఆయన. అప్పటి వరకు ఎవరన్నా వస్తే పిలిచి ఏమిటి కొత్త సినిమా ఏమిటి, కొత్త ఐడియాలు ఏమిటి అని అడిగేవాడు ఆయన ఇంటి దగ్గర, ఆ వృద్ధాప్యంలో కూడా. కాబట్టి వాళ్ళు ఎవరు, ఈయనకు ముందు జనరేషన్ హీరోలు ఎవరు వయసు వచ్చేసిందనో లేకపోతే మరొకటనో షట్ డౌన్ చేయలే. నాగేశ్వరరావు గారు చాలా ఓపెన్ గానే చెప్పేవాడు, నటుడు అనేవాడికి తృప్తి ఎప్పుడంటే ఆ సెట్స్ లో చనిపోయినప్పుడు అని. యాక్చువల్గా అది కూడా ఒక రకంగా ఆయన వేరే చోట నుంచి అడాప్ట్ చేసుకున్న డైలాగే. రంగస్థలం మీద చనిపోవటం కన్నా కూడా నటుడి జన్మకి సార్థకత ఉండదు అనే ఒక పాత వాక్యానికి కొత్త ఎక్స్టెన్షన్. సెట్స్ మీద చనిపోవటం నాకు తృప్తి అని చెప్పి అన్నాడు ఆయన. అలా ఆయన నటిస్తూనే వెళ్ళిపోయాడు ఆ మనం సినిమాలో. అందుకని ఒక పరిపూర్ణ నటుడు. చాలా మంది నటులకి
అలాంటి అదృష్టం దొరకదు. అలాంటి అదృష్టం దొరికినటువంటి నటులు చాలా అరుదు. అలా దొరికిన వాళ్ళల్లో సుత్తివేలు ఒకడు. ఆయన కూడా అలాగే ఏదో నాటకం వేస్తూ అక్కడ పడిపోయాడు. అలాంటి అదృష్టం దొరికిన వాళ్ళు చాలా తక్కువ మంది. రజనీకాంత్ కెరీర్ ముగిస్తాడని నేను, వేరే డైవర్షన్ లేదు ఆయన, వేరే ప్రోగ్రామ్ ఏం లేదు. ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోవటమే. మానేస్తున్నాను, ఇంకెవరు నా దగ్గర రాకండి అంటే ఆయనకి ఓపిక ఉన్నంత వరకు చేస్తాడు. డాక్టర్లు ఆపేస్తే తప్ప మీరు అలాంటివి తీసుకోకూడదు అని గనక, అంటే ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి దానిలో ఉన్న ఎమోషన్స్ తను అడాప్ట్ చేసుకోవాలి. ఈ అడాప్షన్ వలన ఆరోగ్యానికి ఏదన్నా రిస్క్ ఉంటుంది అని ఎవరన్నా చెబితే తప్ప ఆయన ఆగడు. ఈ వార్త స్పెక్యులేటివ్ స్టోరీ అనే అనుకుంటున్నా. గతంలో చాలా సార్లు వచ్చింది, ఇప్పుడు మరొకసారి రొటేట్ అవుతోంది, సర్క్యులేట్ అవుతోంది. అంతే తప్ప దీనిలో పూర్తి వాస్తవాలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలని లింక్ చేసి ఇంకా ఆయన ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు కాబట్టి నో సినిమా అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళిన తర్వాత కూడా సినిమాలో నటించినటువంటి ధూళిపాల సీతారామ శాస్త్రి లాంటి వాళ్ళు ఉన్నారు కదా మనకి. రజనీకాంత్ ఆధ్యాత్మికత అనేది ఈ రోజున కొత్త టాపిక్ కాదు, కొత్త విషయము కాదు. సో ఆయన ఆధ్యాత్మికత కోసం సినిమాలు వదిలేసే కార్యక్రమం పెట్టుకోడు. ఆయన ఓపిక ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.